ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవి కానీ మీ పర్సులో కానీ ఉంటే వద్దన్న డబ్బే మరి ఆ డబ్బు రావాలంటే మరి ఎలా మీరు తెలుసుకోండి. ఇది అనుభవజ్ఞులు చెప్తున్న విషయం, అలాగే అనుభవజ్ఞులు వాళ్ళు అనుభవించి చెప్తున్న విషయం. ఇది ప్రయత్నించడంలో తప్పులేదు కదా, ఎందుకంటే మన ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటాం. మరి ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే అంత సులువుగా అందరికీ తీరిపోవు, కానీ ప్రయత్నిస్తే తప్పకుండా అవి తీరుతాయి. మరి ఆస్ట్రాలజీ ప్రకారం మీ పర్సులో మీకు కానీ ఇలా కానీ ఉన్నాయంటే మీకు వద్దన్న డబ్బు వస్తుంది. అదేంటి వీడియోలు తెలుసుకుంది ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. కొందరు ఎంత సంపాదించినా కూడా వారి జేబులో చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. మరికొందరు బాగా సంపాదించుకోకపోయినా వారి ఇళ్లలో ఆర్థిక సమస్యలు అయితే ఉండవు. ఆర్థిక సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు, ఇంట్లో గొడవలు జరుగుతాయి. మనం సంపాదించిన డబ్బు పూర్తిగా ఖర్చు కాకుండా మన దగ్గరే ఉండాలంటే, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ చిన్న వస్తువులను మీ పర్సులో పెట్టుకోండి. గురువారం నాడు మారేడు చెట్టుకు పూజ చేసి 3 ఆకులు కలిసి ఉన్న 3 మారేడు ఆకులు మీ పర్సులో ఉంచుకుంటే ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే రావి చెట్టును సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. రావి చెట్టు ఆకులను శుభ్రంగా కడిగి ఆ ఆకు మీద గ్రంథంతో శ్రీ అని రాసి మన పర్సులో పెట్టుకోవడం వల్ల డబ్బు వృధా అయితే అవ్వదు. ఈ ఆకు ఎండిపోయిన తర్వాత మరొక ఆకులు తీసుకొని అదే విధంగా మనకు అలా చేసి మళ్ళా పెట్టుకోండి. అప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక 21 ఈ బియ్యపు గింజలు తీసుకోండి, వాటిని ఆ కవర్లో వేసి మన పర్సులో పెట్టుకోండి. వాటిని ఏదైనా లక్ష్మీదేవి గుడికి వెళ్ళినప్పుడు ఇచ్చేసేయండి. అలాగే ఒక వెండి నాణం ఎల్లప్పుడూ పర్సులో ఉంచుకోవాలి. ముందుగా ఆ వెండి నాణాన్ని లక్ష్మీదేవి వద్ద ఉంచి పూజ చేసిన తర్వాత పర్సులో పెట్టుకోవాలి. ఒక చిన్న శ్రీయంత్రం పర్సులో పెట్టుకోండి. 2 ఏనుగులు ఉన్న ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది. దీంతో డబ్బులు కుప్పలు కుప్పలుగా వస్తాయి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు డబ్బులు దాచుకునే వాళ్ళలాగా చాలా జాగ్రత్తగా వాటిని, అంటే మీరు పెట్టుకునే ఏ వస్తువులు అయితే ఉన్నావో ఆ వస్తువులను, అంటే నేను చెప్పిన వస్తువులు ఏవైతే ఉన్నావో అది మీరు వాటిని కూడా అలాగే, డబ్బులు ఎలాగైతే మనం జాగ్రత్తగా పెట్టుకుంటామో పర్సులో ఆ వస్తువు పెట్టుకున్నప్పుడు దాన్ని కూడా అలాగే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు అలా చూసుకుంటారో అప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసి మీకు డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ప్రయత్నించండి. ప్రయత్నించడంలో తప్పులేదు, కాబట్టి ప్రయత్నించి చూడండి. ఇది అనుభవజ్ఞుల యొక్క మాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.